హలో ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఆర్ట్ ఆఫ్ రెసిపీ. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. ఈ పండగ రోజున చాలా త్వరగా 7 రకాల ప్రసాదాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. కొంతమంది 3 రకాల ప్రసాదాలు లేదా 5, 9 రకాల ప్రసాదాలైనా చేసి పెడుతుంటారు కదా! నేనైతే ఈ వీడియోలో 7 రకాల ప్రసాదాలు చేసి పెడుతున్నాను. నేను ఆల్రెడీ 2 ప్రసాదాలు ప్రీవియస్ వీడియోలో చూపించానండి. వాటి గురించి కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను చూడండి. ముందుగా ఏ ఏ ప్రసాదాలు చేశానో నేను చూపిస్తున్నాను. పులిహోర, దద్దోజనం, గారెలు, పెరుగువడ, శనగలు, పానకం, ఇక లాస్ట్ వన్ వడపప్పు. ఇక 7 రకాల ప్రసాదాలు సింపుల్‌గా చాలా త్వరగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందు రోజు రాత్రి ఒక కప్పు మినపప్పుని కడిగి నానబెట్టుకోవాలి. అలాగే ఒక కప్పు శనగలను కూడా నానబెట్టుకోవాలి. ఇక పెసరపప్పు అయితే పండగ రోజు ఉదయాన్నే గంట లేదా 2 గంటలైనా నానపెడితే సరిపోతుంది. ముందుగా మనం 2 గ్లాసుల బియ్యంని బాగా కడిగి ఉడికించుకోవాలి. నేను చేసే ఈ క్వాంటిటీ ముగ్గురు లేదా నలుగురికి సరిపోతుంది. పులిహోర మరియు దద్దోజనం కోసము ఒకేసారి రైస్‌ని ఉడికించుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 2 లేదా 3 స్పూన్ల వేరుశనగ పప్పును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే పోపు దినుసులు, అలాగే 2 ఎండుమిర్చి మరియు 4 పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత 1/4 స్పూన్ అల్లం పేస్ట్ లేదా అల్లంని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసైనా వేసుకోవచ్చు. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాయ రసం వేసి ఒకసారి అలా కలపాలి. మనం ముందుగానే ఉడికించుకున్న రైస్‌ని వేసి కొద్దిగా కొత్తిమీర మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ రైస్ వేసేటప్పుడు కొద్దిగా చల్లార్చి వేసుకోవాలండి. లేకుంటే మనకి పులిహోర అనేది పొడి పొడిగా రాకుండా కొద్దిగా మెత్తగా అవుతుంది. ఇక రెండో ప్రసాదం. ఉడికించుకున్న రైస్‌ని ఒక బౌల్‌లో వేసుకొని అందులో ఒక కప్పు పాలు, ఒక కప్పు పెరుగు వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. లేదంటే మజ్జిగైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు మరియు కొద్దిగా కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా అల్లంని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనిక్కడ మరొక కప్పు మజ్జిగ వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే పెరుగైనా వేసుకోవచ్చు. ఈ అన్నంలో పోపుని మరియు కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇక మూడో ప్రసాదం. మనం ముందుగా నానబెట్టుకున్న శనగల్ని కుక్కర్‌లో వేసి ఏ కప్పుతో అయితే మనం శనగలు తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ వేసుకొని 3 లేదా 4 విజిల్లు రానిచ్చుకోవాలి. ఈ శ్రావణ మాసంలో మీరెప్పుడైనా తాంబూలం లేదా వాయినం ఇచ్చేటప్పుడు ఈ నానబెట్టిన శనగలు కూడా ఇస్తే చాలా మంచిది.
చూడండి శనగలు బాగా ఉడికిపోయాయి కదా! ఇప్పుడు వాటర్‌ని డ్రైన్ చేసి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఈ వాటర్‌ని వేస్ట్ చేయకుండా మనం రసం పెట్టుకోవచ్చండి. ఈ రసం ఎలా చేసుకోవాలో నేను వేరే వీడియోలో చూపిస్తాను. ఇక నాలుగవ ప్రసాదం. పెసరపప్పుని నానబెట్టుకున్నాం కదా! వాటర్ అంతా డ్రైన్ చేసుకొని ఒక కప్‌లోకి తీసుకోవాలి. ఇక ఐదవ ప్రసాదం. ఒక బౌల్‌లో కొద్దిగా బెల్లం మరియు కొన్ని వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 4 లేదా 5 యాలకల్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని బెల్లం వాటర్‌లో వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా తులసి ఆకుల్ని కూడా వేసుకోవచ్చండి. చాలా మంచిది కూడా. ఇక ఆరవ ప్రసాదం. మనం ముందుగానే నానబెట్టుకున్న మినపప్పుని మరొకసారి కడిగి వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కప్ మినపప్పు మరియు పొట్టుతో ఉన్న మినపప్పు హాఫ్ కప్ వేసుకున్నానండి. పొట్టుతో ఉన్న మినపప్పు చాలా హెల్తీ అని చెప్పి హాఫ్ కప్ వేసుకున్నానండి. లేదు అంటే పూర్తిగా అయినా పొట్టు లేని మినపప్పైనా వేసుకోవచ్చు. ఇందులో కొన్ని అల్లం ముక్కలు మరియు 3 గ్రీన్ చిల్లీస్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకూడదండి. కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పిండిలో రుచికి సరిపడా సాల్ట్ మరియు కొద్దిగా వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఇక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక గారెలు మనకి చేత్తో వేయడానికి రావట్లేదు అంటే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. కొత్తగా చేసే వాళ్ళకి ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది. మన ఇంట్లో టీ స్ట్రెయినర్ ఉంటుంది కదా! దాన్ని రివర్స్ చేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి కొంచెం పిండి పెట్టి రౌండ్‌గా స్ప్రెడ్ చేయాలి. చూడండి ఇలా చేసిన తర్వాత చిన్నగా ఆయిల్‌లోకి వేసుకోవాలి. కొత్తగా ట్రై చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్‌గా చేయొచ్చు. ఇలా వడలన్నీ గోల్డెన్ కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేయాలి. ఇక ఏడవ ప్రసాదం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు మరియు ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు ఆప్షనల్ అండి. మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పెరుగుని వేసి స్పూన్‌తో అయినా లేదా విస్కర్‌తో అయినా బాగా బీట్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ మరియు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్‌లో వాటర్ తీసుకొని అందులో వడని వేసి ఒక నిమిషం పాటు అలానే ఉంచాలి. తర్వాత వడని బాగా ప్రెస్ చేస్తూ వాటర్‌ని అంతా రిమూవ్ చేసుకోవాలి. ఇలా మీకు ఎన్ని పెరుగు వడలు కావాలంటే అన్ని వడలు ఇలా చేసుకోవాలి. ఇప్పుడు పోపుని పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి. వాటర్ రిమూవ్ చేసిన వడల్ని పెరుగులో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వడ అనేది పెరుగుని చాలా త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. మరియు వడ సాఫ్ట్‌గా అవుతుంది. మీరు 9 రకాల ప్రసాదాలు చేయాలనుకుంటే, నేను మరో 2 ప్రసాదాల్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెట్టానండి. ఈ ప్రసాదాలు మరియు నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే, మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.